కష్టపడి పని చేస్తే ఏదైనా సాధ్యమని నమ్ముతా. ఏపీని గ్లోబల్ బ్రాండ్గా తీర్చిదిద్దుతాం అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ప్రపంచ ఆర్థిక సదస్సులో భాగంగా స్విట్జర్లాండ్లోని దావోస్లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మూడో రోజు కూడా బిజీగా గడిపారు. ఈ పర్యటనలో భాగంగా చంద్రబాబు నాయుడు గారితో వివిధ జాతీయ అంతర్జాతీయ మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. రాష్ట్రంలోని పారిశ్రామిక అభివృద్ధి విషయంలో జరుగుతున్న కార్యక్రమాలు, పరిణామాలు, ప్రభుత్వ పాలసీలను ఈ సందర్భంగా ఆయన వివరించారు. ప్రపంచ ఆర్థిక సదస్సు ద్వారా పెట్టుబడులు ఆకర్షించడంతో పాటు వివిధ రంగాల్లో నూతన పరిణామాలు గమనించడానికి ఈ సదస్సు అద్భుతమైన వేదిక అన్నారు ఆయన. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ను బ్రాండింగ్ చేసేందుకు వరల్డ్ ఎకనామిక్ ఫోరంను తాను ఉపయోగించుకున్నానని తెలిపారు. రాష్ట్రానికి బ్రాండింగ్ వస్తే పెట్టుబడులు వస్తాయని, దానివల్ల అభివృద్ధి జరుగుతుందని, తద్వారా పేదలకు సంక్షేమం అందించవచ్చునని సీఎం తెలిపారు. నాడు సింగపూర్ మాజీ అధ్యక్షుడు లీ క్వాన్ యూ, మలేషియా మాజీ అధ్యక్షుడు మహతీర్ తనకు స్ఫూర్తిగా నిలిచారని పేర్కొన్నారు. తాను ఆశావాదినని, భారీ లక్ష్యాలను నిర్దేశించుకోవడం, వాటి కోసం నిరంతరం పనిచేయడం తనకు అలవాటు అన్నారు. ముందు చూపుతో వ్యవహరించి, వినూత్నంగా ఆలోచించి, చిత్తశుద్ధితో కష్టపడి పనిచేస్తే ఏదైనా సాధ్యమేనని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. యువతకు ఇదే విషయాన్ని చెబుతూ ఆ దిశగా ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. తమది పరిశ్రమల ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని పేర్కొన్న ముఖ్యమంత్రి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం ద్వారా త్వరితగత అనుమతులు ఇస్తున్నామని తెలిపారు. పరిశ్రమలకు ఎస్క్రో ఖాతా ద్వారా ప్రోత్సాహకాలు ఇస్తున్నామని ఆయన తెలిపారు. వాటి నుంచి పరిశ్రమల స్థాపన వరకు ప్రతి విషయాన్ని రియల్ టైంలో మానిటర్ చేస్తామని వివరించారు. పరిశ్రమలకు వేగంగా అనుమతులు ఇవ్వడంతో పాటు ఉత్పత్తి వేగంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. విశాఖపట్నానికి గూగుల్ కంపెనీ రావడం ఏపీ అభివృద్ధిలో గొప్ప ముందడుగా చంద్రబాబు అభివర్ణించారు. ఏపీ ఐటీ మంత్రి లోకేష్ ఈ విషయంలో చూపిన చొరవ, ఫాలోఅప్ వల్లే ఈ పెట్టుబడి సాధించామని చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గూగుల్ పెట్టుబడిపై లోకేష్ సంప్రదింపులు జరిపారని వివరించారు. వ్యవసాయంలో టెక్నాలజీ వినియోగంతో పరిస్థితులు పూర్తిగా మారుతున్నాయని, రాష్ట్రంలో అగ్రిటెక్ విధానాన్ని అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ అమోనియా గురించి అంతా చర్చిస్తున్న సమయంలోనే ఏపీలో ఉత్పత్తికి అడుగులు వేసే పరిశ్రమ నిర్మిస్తున్నామని చెప్పారు. విదేశాలకు గ్రీన్ అమోనియా ఉత్పత్తి ఎగుమతి చేసేందుకు ఇప్పటికే ఒప్పందాలు జరిగాయని తెలిపారు. టెక్నాలజీ, టెలికాం, విద్యుత్, ఏవియేషన్, నేషనల్ హైవేస్ రంగాల్లో వచ్చిన సంస్కరణలతో దిశ మారిపోయిందని తెలిపారు. 30 ఏళ్ల క్రితం దేశ అభివృద్ధిలో కీలక అడుగులు పడ్డాయని, నేడు ప్రతి రంగంలో దేశం అద్భుత పురోగతి సాధిస్తోందని చెప్పారు. అప్పుడు ఇప్పుడు సంస్కరణలను అందిపుచ్చుకుంటున్నామని, ఆ సంస్కరణలే తమ రాష్ట్రంలోని యువతకు అవకాశాలు కల్పించాయని వివరించారు. రాజధాని నిర్మాణం ఒక అవకాశమని, అద్భుతమైన ప్రణాళికతో రాజధాని నిర్మాణం జరుగుతోందని చెప్పారు చంద్రబాబు. అమరావతి భవిష్యత్ నగరంగా ఉంటుందని, టెక్నాలజీ, గ్రీన్ బ్లూ సిటీగా అమరావతిని నిర్మిస్తున్నామని తెలిపారు. టూరిజం అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని, మా రాష్ట్రంలో అద్భుతమైన పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని తెలిపారు. ఏపీలో గ్లోబల్ లీడర్షిప్ సెంటర్ ఏర్పాటు చేయాలనేది తన ఆలోచనగా పేర్కొన్నారు. ఏపీ అమలు చేస్తున్న విధానాలను, చేస్తున్న ఆలోచనలను, వేగంగా తీసుకుంటున్న నిర్ణయాలను జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తోందని చెప్పారు. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పారిశ్రామిక రంగం ఏపీ గురించి చర్చించుకుంటోందని తెలిపారు. చైనా, జపాన్ సహా అనేక దేశాల్లో ఉన్న ఏజింగ్ సమస్య భారతదేశానికి లేదు. సమర్థ మానవ వనరులు, టెక్నాలజీ ఇండియా అదనపు బలమని తెలిపారు. ఒకప్పుడు భారత్ ఎలక్ట్రానిక్స్ వస్తువులను దిగుమతి చేసుకునేదని, అలాంటి పరిస్థితి నుంచి ఆ రంగంలో ఎగుమతులు చేసే స్థాయికి చేరుకుందని చెప్పారు. గతంలో డబుల్ డిజిట్ గ్రోత్ అంటే నమ్మలేదని, ఇప్పుడు అదే నిజమైందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.